అరచేతిలో చెక్కుకుంటివి నన్ను ప్రభువా, నీ నీడలో దాచుకుంటివి నన్ను దేవా. నీ అరచేతిలో చెక్కుకుంటివి నన్ను ప్రభువా, నీ నీడలో దాచుకుంటివి నన్ను దేవా. నీ రెక్కల చాటున దాగుకొని నిన్ను కీర్తించెదను, నీవు చేసిన మేళ్లను తలచుచునే ఇలా జీవించెదను. నా కన్నీ నీవే దేవా, నా బ్రతుకు నీకే ప్రభువా, నా కన్నీ నీవే దేవా, నా బ్రతుకు నీకే. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క మహాకృపను బట్టి గత ఆదివారం నుండి ఆదివారం వరకు దేవుడు రెక్కల నీళ్ళ భద్రతపరిచి దేవుడు మనల్ని కాసి కాపాడి ఆ యొక్క మందిర ఆవరణంలోనికి తీసుకొచ్చిన దేవదేవుని మహిమ కలిగి ఉన్నాక మరి ఈ రోజు దేవుడు మనతో వాక్యం ద్వారా మాట్లాడుతున్నవి మరి ఆత్మతోనూ సత్యంతో మనం విన్నప్పుడు మన ఆత్మీయ జీవితం బలపరచబడుతుంది. కాబట్టి దేవుడు ఇచ్చిన మాటలు మీ మధ్యలో తీసుకొచ్చాను. వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదరి సహోదరులు, వాట్సాప్లో గ్రూప్లో చూస్తున్న నా ప్రియమైన సహోదరి సహోదరులకు నా హృదయపూర్వకమైన వందనాలు. మరి నా సంఘ బిడ్డలకు కూడా నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. దేవుడి మాటలు పవిత్రమైనవి. వారం కూడా దేవుడు మనతో మాట్లాడితే మనము బ్రతకగలము. కాబట్టి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నది. అయితే ఈరోజు పరిస్థితి ఎలాంటిదనంటే భయంకరమైన తుఫాన్. ప్రజలు బయటికి వెళ్తే చాలా అప్రమత్తంగా ఉండాలి. గాలి, తుఫాను, వర్షం ఆగదు, పడుతుంటది. గాళ్ళు కూడా వీస్తాయి. చాలా రకాలుగా విన్నాం మనం. ఏదేమైనప్పటికీ గత రాత్రిలో మోకరించి ప్రార్థన చేసి, తండ్రి ఒక 1/2 కిలోమీటర్ కాదు, 1/4 కిలోమీటర్ కాదు కదా తండ్రి, నాయన గంటం పావు జర్నీలోకి వెళ్ళి రావాలి కదా ఆయన, వర్షాన్ని మీరు ఆపగలరు, ఎండనిస్తారు, మేము ప్రార్థన ఆరాధనలో పాల్పంచుకొని మేము ఇంటికి వచ్చేస్తాం తండ్రి అని దేవుని దగ్గర గత రాత్రిలో ప్రార్థించడం. అలాగే నాలాగే ఎంతమంది సేవకులు ఎంతెంత దూరం వెళ్ళి పరిచర్య సేవ చేస్తున్నారు, దేవుని దగ్గర ప్రార్థన చేశారు. మరి దేవుడు ఉదయకాలం ఇంతవరకు కూడా చిన్న చినుకు పడిన ఎండనిస్తూ, మరి మా రాజంలోనే అయితే ఇదిగో ఎండ ఫుల్గా వస్తుందండి, ఎండనిస్తూ వర్షం పడుతూ, ఎండనిస్తూ వర్షం పడుతూ, ఇలాగా మనము దేవుడి సన్నిధిలో దేవుడిని ఆరాధించడానికి దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి దేవదేవుని మహిమ కలుగును గాక. అయితే ఈరోజు మరి ముఖ్యంగా ఈ యొక్క ఆగస్టు అయిపోయింది, సెప్టెంబర్లో అడుగు పెట్టాము. సెప్టెంబర్ 1వ తేదీ మొదటి ఆదివారం, 1వ తేదీ నెలలోనే 1వ తేదీ మొదటి ఆదివారం దేవుడు మనకి అందరికీ అనుగ్రహించిన ఈ మాటలు మనం నేర్చుకుందాం, విందాం, అలా ప్రార్థిద్దాం, దేవుళ్ళో మనం బ్రతుకుతాం. అయితే వాక్యంలోకి మరి వెళ్తుండగా దేవుని యొక్క సంకల్పాలు ఇశ్రాయేలు ప్రజల పట్ల దేవుడికి ఉంది. అలాగే నీ మీద, నా మీద, మన కుటుంబాల మీద, మన సంఘాల మీద, అనేకమైన ప్రజల మీద దేవుడి సంకల్పం ఉంది. ఆత్మీయ జీవితంలో మరి మనం చిగురిస్తున్నామా, ఎండిపోయినట్లుగా ఉంటున్నామా, మరి ఎక్కడ వారం అక్కడ జీవం లేని వారిగా ఉంటున్నామా? అయితే మన దేవుడు చూసి విడిచిపెట్టే దేవుడు కాదు. అంతటా అందరూ దేవుడిలో జీవించాలని దేవుని ఆత్మ ఆశిస్తుంది, ఆనందిస్తుంది. కాబట్టి ఎక్కడ ఏ ఆత్మ కూడా నశించుకోవటానికి ఇష్టం లేదు. చాలా మంది కొంతవరకు నడిపిస్తారు, మధ్యలో చేయి విడిచిపెడతారు. కానీ దేవుడు మట్టుగా మధ్యలో చేయి విడిచిపెట్టే దేవుడిని మనం నమ్మలేదు. మొదటి నుండి లాస్ట్ వరకు కూడా మన చేయి పట్టుకుని నడిపించిన దేవుడే ఒక్కడే, మనుషులు లాంటి దేవుడు కాదు. అయితే మనుష్య రూపంగా లోకానికి వచ్చిన మరి మనుషుల్లో ఉన్న బుద్ధులు దేవుళ్ళో లేవండి. దేవుడు అంతవరకు మన చేయి పట్టుకొని నడిపించే దేవుడు మనం కలిగి ఉన్నాం. కాబట్టి దేవుడు మనతో హెచ్చరికలు చేస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు, బలపరుస్తున్నాడు. కొన్ని మాటలు చూసుకుందాం. హెజ్కేలు 37లో మనకు కొన్ని మాటలు కనబడతాయి. ఆ కొన్ని మాటల్లోనే దేవుడు అంటున్నాడు, నరపుత్రుడా అని పిలుస్తున్నాడు. హెజ్కేలుకి పని అప్పగిస్తున్నాడు. నరపుత్రుడా అని పిలిచి చెప్తున్నాడు. దేవుని ఆత్మ అతని మీద నిలబెట్టాడు. చూడండి, దేవుని ఆత్మ నిలబెట్టకపోతే మన స్థితి ఎండిపోయిన స్థితి, బ్రతకలేని స్థితి. దేవుని ఆత్మ ఎప్పుడు ఉంటేనే అప్పుడు మనము ఆత్మీయతమైన పనులు, ఆత్మీయతమైన దేవుడి కొరకు చేయగలమండి. కాబట్టి హెజ్కేలుకు దేవుడు ఒక లోయలను తీసుకుని వెళ్ళాడు. ఆ లోయలో ఏం చూపిస్తున్నాడు
సెలవిస్తున్నాడో కొన్ని మాటలు చదువుకుందాం. యెహోవా హస్తము నా మీదకి వచ్చును, నేను ఆత్మవచనమై ఉండగా 37:1 మాట కనబడుతుందండి. హెజ్కేలు యెహోవా హస్తమాట నా మీద వచ్చి నేను ఆత్మవచనమై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలం ఎండిపోయినవని ఆయన నరపుత్రుడా ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని అడుగుతున్నారండి. చూడండి మాట మనకి ఎలా కనబడుతుందో. ఎండిపోయిన ఎముకలు బ్రతుకుతాయా నరపుత్రుడు అని దేవుడు హెజ్కేలుకి అడుగుతున్నాడండి. అయితే ఆ నరపుత్రుడికి అడుగుతున్నప్పుడు ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడంటే అవి నన్ను అడుగుగా ప్రభువా యెహోవా అది నీకే తెలియను నేనంటిని. అందుకు ఆయన ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లను, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చుచున్నది ఏమనగా మీరు బ్రతికినట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. ఎంత చక్కటైన మాట అంటే ఎండిపోయిన ఎముకలారా. చూడండి మనమైతే జడిసిపోతాం కదండి. ఒక కుక్క ఎముక నక్క ఎముక కనబడింది అనుకోండి, ఆవు యొక్క దవడ ఎముక కనబడింది అనుకోండి, జడిసిపోతాం. అలా కాకుండా ఇశ్రాయేలు ప్రజలు సూచిస్తున్న ఎముకలన్నీ కూడా అలాంటి స్థలం దగ్గర లోయలో అనేకమైన ఎముకలున్నా మరి ఆ యొక్క భక్తుడు మరి జడిసిపోలేదు. కానీ దేవుని ఆత్మ అతని మీద ఉంది. అతను ఆ ఎముకల దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు అంటున్నాడు, ఒకటే ఒక మాట సెలవియ్యు, ఈ ఎముకలన్నీ ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. దేవుని యొక్క జీవాత్మ రాబోతుంది, రప్పిస్తున్నాను. ఎండిపోయిన ఎముకలు అలా జీవించండి. కాబట్టి దేవుని ఆత్మ మరి హెజ్కేలు నిలబెట్టి ఆ యొక్క పని దేవుడు హెజ్కేలుకి అప్పగించాడు. అయితే దేవుని యొక్క బిడ్డలుగా జీవాత్మను రప్పించుచున్నాను అని మరి అతను గట్టిగా చెప్పినప్పుడు మరి ఎండిపోయిన ఎముకలన్నీ కూడా జీవించాయండి. అది బ్రతుకు లేనిది, ఎండిపోయినది, చిగురింపు లేనిది అయినప్పటికీ ఒకటే ఒకటి ఏమన్నదంటే దేవుడు ఏమంటున్నాడంటే అందుకు ఆయన ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లను, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించండి. ఎండిపోయిన ఎముకలకు యెహోవా మాట ఆలకిస్తాయంటే ఆ ఎండిపోయి ఎక్కడ పెడితే అక్కడ పడి ఉంటాయి. కానీ ఎండిపోయిన ఎముకలు కూడా జీవాత్మను దేవుడు పంపిస్తాడు. కాబట్టి ఎండిపోయిన ఎముక కూడా జీవాత్మతో లభిస్తుంది. కాబట్టి దేవుడు ఒక్కసారి ఏమంటున్నాడనంటే ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లను అని చెప్పాడండి. మరేమన్నా ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించండి. ఈ ఎముకలు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. దేవుని ఆత్మ వచ్చింది, ఎండిపోయిన ఎముక బ్రతికింది. దేవుని ప్రజలారా, దేవుని పిల్లలుగా మనం ఉన్నాము. మన ఆత్మీయ జీవితంలోనే మరి అనేకమైన సార్లు మన ఆత్మీయ జీవితము ఎండిపోయినట్లుగా, మన బ్రతుకు ఎండిపోయినట్లుగా అయిపోయినప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఎండిపోయిన ఈ ఆత్మీయ జీవితాన్ని, ఎండిపోయిన ఎముకలను, ఎండిపోయిన యొక్క దేవుని బిడ్డలను దేవుడు తిరిగి బ్రతికింపజేయగలిగిన సమర్థుడు. ఎండిపోయిన ఎముకలోనే బ్రతికింపునిచ్చాడు, జీవాత్మను పంపించాడు. నీవు నేను మరి అనేకమైన సమస్యల చేత, బాధల చేత ఆత్మీయ జీవితంలోని దిగజారిపోతూ దేవునికి మరి దూరం అయిపోయిన వారిగా మరి ఎందుకులే ఈ యొక్క సమస్యలు బయట అనుకుంటున్నప్పుడు దేవుడు మరలా మనల్ని బ్రతికిస్తున్నాడు, చిగురింపు చేస్తున్నాడు. అయితే ఒకటే ఒక మాట మనకు కనపడుతుంది, యెహోవా మాట ఆలకించండి. మనము దేవుని మాట ఆలకిస్తేనే మనం దేవుల్లో బ్రతకగలము. మన ఎముకైనా, మన ఆత్మీయ జీవితమైనా, మనమైనా, మన యొక్క పరిస్థితులైనా దేవుల్లో బ్రతకగలవు యెహోవా మాట ఆలకించినప్పుడు. మరి చూడండి, ఎండిపోయిన ఎముకలు ఆలకిస్తాయా? కానీ అక్కడ మనకు ఒక మాట, విలువైన మాట మనకు కనబడుతుంది. ఏం మాట కనబడుతుంది అంటే మరి యెహోవా మాట ఆలకించండి, ఎండిపోయిన ఎముకలారా అని సంబోధిస్తూ, జీవం కలిగిన మనుషులారా, జీవిస్తున్న మనుషులారా, పెద్ద పెద్ద పేర్లు పెట్టుకొని బ్రతుకుతున్న మనుషులారా, డబ్బు కలిగిన వారులారా, పేదవారులారా, నా మాట ఆలకించండి అని దేవుడు పిలుస్తున్నాడా? ఎండిపోయిన ఎముకలారా,
యెహోవా మాట ఆలకించండి. ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించండి అని అన్నప్పుడు దేవుని మాట వారు ఆలకించారు కాబట్టి బ్రతికారు. మరి నీవు నేను బ్రతుకుతున్నామా? దేవుళ్ళో ఖచ్చితంగా జీవిస్తున్నామా? ఎండిపోయిన పరిస్థితుల్లో మనం ఉన్నామా? ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు సూచిస్తున్న ఈ ఎముకలు, ఈ లోయలో కనిపిస్తున్న ఎముకలు, హెజ్కేలుకు దేవుడిచ్చి ఆత్మనిచ్చి నిలబెట్టిన ఈ మాటలను మనలో ఉంచుకొని దేవుని జీవాత్మ కొరకు మనం కనిపెడదాం. మనము కూడా ఆత్మీయ జీవితంలోనేవి మరి అన్ని రకాలుగా దైవికంలో మన ఆత్మీయ జీవితంలో మనం బ్రతికే వారిగా ఉంటాం. కాబట్టి మరి ఈరోజు దేవుడు బ్రతకమని సెలవిస్తున్నాడు. బ్రతకమని దేవుడు సెలవిస్తున్నాడు. చాలా మంది బ్రతకలేక బ్రతుకులు పాడు చేసుకున్న వారు ఉన్నారు. కానీ నీవు నేను మనము అందరినీ దైవికంలో బ్రతికినప్పుడు మరి దేవుడు సంబోధిస్తున్నాడు. దేవుడు ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించండి. మనం మరి దేవుడి మాట ఆలకిస్తున్నామా? మన ఎముకలు ఎండిపోలేదు, మనం ఎండిపోలేదు, కానీ దేవుడి మాట ఆలకిస్తున్నామా? నిర్లక్ష్యం చేస్తున్నామని దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలను బట్టి మన హృదయాలు తెరిచి దేవుని కొరకు, దేవుని మాటల కొరకు మనం కనిపెడదాం. దైవికంలో మనము బ్రతుకుదాం, ఎదుగుదాం. ఆమోసులో 5:6 ఒక మాట కనబడుతుంది. యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదరు. ఎంత చక్కని మాట అండి. యెహోవా మాట ఆలకించండి, ఎండిపోయిన ఎముకలారా మీరు బ్రతుకుతారు. ఇక్కడికి వచ్చినప్పటికీ ఆమోసులో 5:6 ఏం కనబడుతుందంటే యెహోవాను ఆశ్రయించండి, అప్పుడు మీరు బ్రతుకుతారు. మనుషుల్ని ఆశ్రయించడం కాదు, గొప్ప ధనవంతులను ఆశ్రయించడం కాదు, లేకపోతే గొప్ప పేరున్న వారిని ఆశ్రయించడం కాదు. యెహోవాను ఆశ్రయించండి, అప్పుడు మీరు ఏమవుతారంటే బ్రతుకుతారు అని వాక్యం మనకు కనబడుతుంది. మరి ఆశ్రయమని వల్ల బేతేలులో ఎవరినో ఆరోపణ వేయలేకుండా అగ్ని పడినట్లు ఆయన యోసేపు సంతతి మీద పడి దాన్ని నాశనం చేయను. ఎవరైనా ఒకవేళ ఆశ్రయించట్లేదా? దేవుడు అంటే మీరు వ్యతిరేకులు అయిపోయారా? నాశనానికి చోటు. కాబట్టి దేవుడు వాక్య సెలవిస్తుంది, యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. సుఖముగా, చక్కగా, నెమ్మదిగా అనేక మంది కొరకు ప్రార్థిస్తూ దైవికంలో మనం బ్రతికినప్పుడు మరి ఆ బ్రతుకు దేవుని దృష్టికి విలువైనది. ఒకవేళ నీకు ప్రజల దృష్టికి నీకు ప్రజలు వారి దృష్టికి అసహ్యంగా ఉన్నప్పటికీ ఏమీ తినరు, ఎక్కడికి రారు, ఎక్కడికి పిలిచినా మేము మా దేవుడు వద్దన్నాడు, ఒక సంఘ కుటుంబంలో కూడా కలిసి ఉండలేరు, రకరకాల మాట్లాడుకునే నీకు అనవసరం. నువ్వు ఒకటే నువ్వు ఎలా ఉండాలంటే యెహోవాను ఆశ్రయించు, అప్పుడు మీరు బ్రతుకుతారు. ఆశ్రయించకపోతే బేతేలులో ఎవరినో ఆత్మవేయలేకుండా అగ్ని పడి ఉన్నట్లు ఆయన యోసేపు సంతతి మీద పడి దాన్ని నాశనము చేయును. నాశనానికి మనము వెళ్ళకుండా, పతనానికి మనం వెళ్ళకుండా దేవుళ్ళలో మనం బ్రతికే వారిగా ఉందాం. అలాగే కొన్ని మాటలు చదువుతుండగా హెజ్కేలు 18:19 అయితే మీరు కుమారుడు తన తండ్రి యొక్క దోష శిక్షను ఎలా మోయలేదని చెప్పుకొనుచున్నారు. కుమారుడు నీతి న్యాయంలో అనుసరించి నా కట్టడలన్నింటినీ అనుసరించి గైకొను గనుక అతడు అవశ్యకముగా బ్రతుకును. చక్కటైన మాట. అవశ్యకముగా బ్రతకాలనంటే నీతి న్యాయం కలిగి మనం ఉండాలి. ఎందుకంటే యెహోవా తండ్రి నీతిపరుడు, తన కుమారుడు నీతిపరుడు, తన పిల్లలమైన మనం నీతిపరులుగా ఉండాలి. అప్పుడు మనం బ్రతుకుతామనే మాట దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడు నువ్వు అనేక మందులు అయిపోయావో అప్పుడే నీ బ్రతుకు వ్యర్థమైపోయింది. అవశ్యకముగా నువ్వు బ్రతకలేవు, ఆత్మీయతముగా నువ్వు బ్రతకలేవు. అంత అబద్ధాలే, అంత దేవునికి విరోధం అయిపోతావు. కాబట్టి నీతిపరుడుగా, యథార్థపరుడుగా మనం ఉండాలి. ఏది మనము ఆశించి అనీతిపరులుగా సంఖ్యలో మనం ఉండకూడదు. మరి ఏదైనా లోకంలో ఆశించామనంటే నీతి తగ్గిపోయి అనీతిలోనికి ప్రవేశిస్తాం. కాబట్టి లోకంలో ఉన్నది ఏది మన వెంట రాదు. దేవునితో ఉంటేనే నమ్మకమైన బిడ్డలుగా దేవుని దగ్గర మెప్పు, ఘనత, మహిమ ఉంటుంది. అది మనం పొందుకునే వారిగా ఉంటామని దేవుడి లేఖనం సెలవిస్తుంది. చివరిగా మాట చదువు ముగించుకుందాం. లేవియకాండం 18:5 మీరు కట్టడలను నా విధులను ఆచరింపవలను, వాటిని గైకొనువాడు వాటి వలన బ్రతుకును, నేను యెహోవాను. ఏంటంటే కట్టడలను నా విధులను ఆచరింపవలను, వాటిని గైకొనువాడు వాటి వలన బ్రతుకును. దేవుడు కట్టడ నియమం. వాటిని మనము పట్టుకొని జీవించినప్పుడు మనము దైవికంలో బ్రతుకుతాము.
వాటిని విడిచిపెట్టి లోకాన్ని పట్టుకుంటే దైవికముల మనం బ్రతికేవారు కాదని దేవుడు వాక్యం సెలవిస్తుంది. కాబట్టి కట్టడలు కలిగిన వారిగా మరి దేవుడు విధులను దేవుడు మనకి ఏర్పాటు చేశాడు. ఏది మంచిదో ఏది చెడ్డదో ఆ ఏర్పాట్లను మనము ఆ సంకల్పాలను మనం ఉన్నప్పుడు మనం క్రీస్తులో బ్రతికిన వారిగా ఉంటాం. అనేక మందికి క్రీస్తులో బ్రతికించే వారిగా మనం ఉంటాము. కాబట్టి ఈ ఎండిపోయిన ఎముకల్లో మరి జీవాత్మ పొందుకొని దేవుని ద్వారా జీవాత్మను పొందుకొని హెజ్కేలు ఈ యొక్క ఎండిన ఎముకలన్నీ కూడా జీవాత్మ చేత యెహోవా మాట ఆలకించండి అని చెప్పి ఎముకల్లోని ఆ జీవాత్మను పంపించినప్పుడు ఎండిపోయిన ఎముకలన్నీ కూడా తిరిగి బ్రతికాయి. ఆ ఎముకలన్నీ కూడా ఇశ్రాయేలు ప్రజలుగా సూచించారు. కాబట్టి నీవు బ్రతకాల, ఎండిపోయిన ప్రజల్ని దేవుని వైపు బ్రతికించి నడిపించాలా. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు బ్రతుకుతూ అనేక మందికి బ్రతికించేదానిగా బ్రతికించేవాడిగా ఉండాలా. కానీ నీవు ఆత్మీయ జీవితంలో దిగజారిపోతూ ఉన్నవారిని కూడా దిగజార్చే సంఖ్యలోకి చేర్చకూడదు. శాపగ్రస్తుల సంఖ్యలోకి వెళ్ళకూడదు. నాశనకరమైన స్థలంలోకి మనం వెళ్ళకూడదు. కాబట్టి అందుకే మనం చదువుకున్న దాంట్లో ఉంది కదా, యెహోవాను ఆశ్రయించేవాడు మరి బ్రతుకును అంటున్నాడు. యెహోవాను ఆశ్రయింపనేవాడు బేతేలులో ఎవరిను ఆర్పవేయలేకుండా అగ్ని ఉంటుంది అంటున్నాడు. కాబట్టి దేవుని ప్రజలమైన మనము బ్రతుకుదాము. ఎండిపోయిన వారిని బ్రతికింప చేద్దాం. దేవుళ్ళని నడిపిద్దాం. దేవుణ్ణి మహిమపరుద్దాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రాలు ప్రభువా, నాయన గొప్ప దేవుడా, నీకే స్తుతులు. కరుణామయుడ, కృపా